డీలిమిటేషన్ బిల్లుపై రచ్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలకు ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. డీలిమిటేషన్ బిల్లుతో దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆరోపిస్తున్నాయి. దక్షిణ భారత్ ను రాజకీయంగా దెబ్బతీసేందుకు కుట్ర జరుగుతోందని చెబుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో డీలిమిటేషన్ బిల్లును అంగీకరించేది లేదని తేల్చి చెబుతున్నాయి. తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్, స్టాలిన్లు ఈ విషయంలో గట్టిగా తమ వాదనలను వినిపిస్తున్నారు. డీలిమిటేషన్ బిల్లుపై రచ్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలకు ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. డీలిమిటేషన్ బిల్లుతో దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆరోపిస్తున్నాయి. దక్షిణ భారత్ ను రాజకీయంగా దెబ్బతీసేందుకు కుట్ర జరుగుతోందని చెబుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో డీలిమిటేషన్ బిల్లును అంగీకరించేది లేదని తేల్చి చెబుతున్నాయి. తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్, స్టాలిన్లు ఈ విషయంలో గట్టిగా తమ వాదనలు వినిపిస్తున్నారు. ఈ క్రమంలో డీలిమిటేషన్ బిల్లుపై జరుగుతున్న వివాదంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా లోక్సభ వేదికగా స్పందించారు. దక్షిణాది రాష్ట్రాలు చేస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు. డీలిమిటేషన్ బిల్లుతో సౌత్ స్టేట్స్ కు లాభమే తప్ప ఎలాంటి నష్టం ఉండదని ఆయన స్పష్టం చేశారు. అంతేకాదు, డీలిమిటేషన్ బిల్లులో ఏపీ, తెలంగాణలో ఎన్ని ఎంపీ సీట్లు పెరుగుతాయో లోక్సభ వేదికగా వెల్లడించాలన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై పార్లమెంటులో జరిగిన చర్చ సందర్భంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మాట్లాడారు. నియోజకవర్గాల పునర్విభజనపై దక్షిణాది రాష్ట్రాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయంటూ పునర్విభజన తర్వాత దక్షిణాదికి కూడా మేలు జరుగుతోందని నిరూపించే గణాంకాలను ఆయన సమర్పించారు. నేడు ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణ బిల్లును ప్రతిపక్షం గట్టిగా వ్యతిరేకిస్తోంది. తాము మహిళా రిజర్వేషన్కు వ్యతిరేకం కానప్పటికీ కోటాతో పునర్విభజనను జత చేయాలన్న ప్రభుత్వ చర్చ 2029 ఎన్నికల కోసం లోక్సభ సీట్లను తమకు అనుకూలంగా మలుచుకోవడానికి చేస్తున్న ఒక అవకాశవాద పథకమని స్పష్టం చేస్తుంది. 2011 జనాభా లెక్కల డేటాను ఉపయోగించి జనాభా ఆధారిత నియోజకవర్గాల పునర్విభజన చేయడం వల్ల దక్షిణ రాష్ట్రాలు పార్లమెంటులో అట్టడుగుకు నెట్టివేయబడతాయి. ప్రతిపక్షాల ప్రధాన అభ్యంతరం ప్రతి రాష్ట్రానికి పార్లమెంటులో సమాన ప్రాధాన్యత, ప్రాతినిధ్యం ఇవ్వాలనే సమైక్యవాద సూత్రాలకు ఇది విరుద్ధమంటూ వారు వాదించారు. అయితే ప్రభుత్వం ప్రతిపక్షాల వాదనలను తోసిపుచ్చింది. ప్రణాళికలో ఉన్న 50% సీట్ల పెంపు వల్ల దక్షిణ భారతదేశంలోని ప్రతి రాష్ట్రానికి మరిన్ని సీట్లు లభిస్తాయని వాదించింది. దీనికి ఉదాహరణలు కూడా ఇచ్చింది.